రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అస్సాం అకార్డ్ క్లాస్ 6కి సంబంధించి పరిశీలించడం కోసం ఒక ఎంపవర్డ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అయితే పబ్లిష్ చేయలేదు, కానీ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత ఆ కమిటీలో ఉన్నటువంటి ఒక 2 మెంబర్స్ ఆ రిపోర్ట్ని రివీల్ చేశారు. అసలు ఈ అస్సాం అకార్డ్ అనేది 1985 ఆగస్ట్ 15న జరిగింది. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ అస్సాం ఒప్పందం జరిగింది. అస్సాం ప్రాబ్లంని మనం ఒకసారి గమనిస్తే, అస్సాం ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైగ్రేషన్స్ అస్సాంకి ఎక్కువ వస్తున్నారు. 1972 బంగ్లాదేశ్ లిబరేషన్ కన్నా ముందు అది ఈస్ట్ పాకిస్తాన్ కింద పాకిస్తాన్ హ్యాండ్స్లో ఉండేది. అప్పుడు పాకిస్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి తట్టుకోలేక ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ పక్కనే ఉన్న అస్సాంకి వలసలు వచ్చేవాళ్ళు. అలా ఎకనామికల్ పర్పస్ కానివ్వండి, సోషియో కల్చరల్ పర్పస్ కానివ్వండి, సో అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, 1971-72 కన్నా ముందు ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో నుంచి ఎక్కువగా అస్సాంలోకి వలసలు వచ్చేవాళ్ళు. దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి కూడా అస్సాంలోకి వలసలు ఎక్కువగా వచ్చేవాళ్ళు. అప్పటి నుంచి అస్సాంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వలసలు ఎక్కువగా ఉంటున్నాయి అస్సాంకి. దానివల్ల అస్సాం యొక్క కల్చర్ మీద, సంస్కృతి మీద, అస్సాం యొక్క లాంగ్వేజెస్ మీద, అస్సాం యొక్క భాషల మీద, సో అస్సాం యొక్క ఎకనామికల్ కండిషన్స్ మీద, అస్సాం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. అందుకని అస్సాంలో చాలా రకాల మూమెంట్స్ వచ్చినాయి, ఉద్యమాలు వచ్చినాయి. అందుకని అస్సాంకి సంబంధించిన సేఫ్ గార్డ్ని తీసుకోవడం కోసం అస్సాం అకార్డ్ని, అస్సాం ఒప్పందాన్ని 1985 ఆగస్ట్ 15న కుదుర్చుకోవడం జరిగింది. ఈ అస్సాం అకార్డ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే 1971 మార్చ్ 24 మిడ్ నైట్ కన్నా ముందు ఎవరైతే యాన్సిస్టర్స్ అంటే ఇప్పుడున్న ప్రజల యొక్క తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక వచ్చి ఉంటే, ఆ డాక్యుమెంట్స్ కనుక చూపిస్తే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కింద కొనసాగొచ్చు. 1971 మార్చ్ 24 తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇండియన్ సిటిజన్స్గా కొనసాగడానికి అవకాశం లేదు. ఈ అస్సాం అకార్డ్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఎన్ఆర్సీని కూడా తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్సీ అస్సాంకి సంబంధించినటువంటి సిటిజన్షిప్ని క్యాలిక్యులేట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక సిటిజన్షిప్ సర్వేగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్ఆర్సీ అనేది అస్సాంలో 1971 మార్చ్ 24 కన్నా ముందు వచ్చినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్కి సంబంధించిన యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక 1971 మార్చ్ 24 కన్నా ముందు వచ్చి ఉంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్గా ఎలిజిబుల్ అవుతారు. కానీ 1971 మార్చ్ 24 మిడ్ నైట్ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఇండియన్ సిటిజన్స్గా కొనసాగడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఇదే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇది కూడా అస్సాం అకార్డ్ నుంచి వచ్చింది, కానీ సుప్రీంకోర్టు కలగజేసుకోవటం వల్ల ఎన్ఆర్సీ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ అస్సాం అకార్డ్లో ఉన్న ముఖ్యమైన ఇంకొక క్లాస్ ఏంటంటే క్లాస్ 6. ఈ క్లాస్ 6 ఏం చెప్తుందంటే అస్సామీ పీపుల్ యొక్క లాంగ్వేజ్ని, అస్సామీ పీపుల్ యొక్క కల్చర్ని, అస్సామీ పీపుల్ యొక్క ఎకనామికల్ కండిషన్స్ని ప్రొటెక్ట్ చేయటం కోసం, అంటే అస్సాం నేటివిటీని ప్రొటెక్ట్ చేయటం కోసం సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి అని చెప్పేదే క్లాస్ 6 ఆఫ్ అస్సాం అకార్డ్. అస్సాం ఒప్పందంలో 6వ క్లాజ్లో ఉన్న విషయం అనమాట. అయితే అది ఇప్పటివరకు పర్ఫెక్ట్గా అమలు కాలేదనే క్లెయిమ్స్ ఉండటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా క్లాస్ 6 మీద, అస్సాం అకార్డ్ క్లాస్ 6 మీద రికమెండేషన్స్ ఇవ్వమని ఒక కమిటీకి అప్పచెప్పింది. ఆ కమిటీ రికమెండేషన్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది. ఆ సబ్మిట్ చేసిన కమిటీ యొక్క రిపోర్ట్ని మనం అర్థం చేసుకుంటే 1971 మార్చ్ 24 కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఇండియన్ సిటిజన్స్, 1971 మార్చ్ 24 మిడ్ నైట్ తర్వాత వచ్చిన వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, వాళ్ళు అస్సాం నుంచి వెళ్ళిపోవాలి. ఇది ప్రైమరీ ఎన్ఆర్సీలో కానీ అస్సాం అకార్డ్ని కానీ బేస్ చేసుకుంది. క్లాస్ 6 గురించి వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారంటే 1951 జనవరి 1, 1951 జాన్ 1 నుంచి 1971 మార్చ్ 24 మధ్యలో వచ్చిన వాళ్ళు ఇండియన్ సిటిజన్సే, కానీ నేటివ్ అస్సామీ పీపుల్ కాదు వీళ్ళు. అందుకని అస్సామీకి వర్తించాల్సినటువంటి జాబ్ రిజర్వేషన్స్ కానీ, పొలిటికల్ రిజర్వేషన్స్ కానీ, కల్చరల్ అండ్ ఎకనామికల్ సేఫ్ గార్డ్స్ ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి వర్తించవు.
అస్సాంకి సంబంధించిన నేటివ్ పీపుల్కి అస్సాంకి సంబంధించిన భాష ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ, కల్చరల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ, ఎకనామికల్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ అస్సామీ నేటివ్ పీపుల్కి అవకాశం ఉంటుంది. మరి అస్సామీ నేటివ్ పీపుల్ ఎవరు అని ఈ రికమెండేషన్ చెప్పిందంటే 1951 కన్నా ముందు వచ్చిన వాళ్ళు, జనవరి 1, 1951 కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్ అస్సామీ నేటివ్ పీపుల్. వీళ్ళకి పొలిటికల్ రిజర్వేషన్స్ అంటే దాదాపుగా 80-100% మధ్యలో పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి. అంటే ఎంపీస్కి కానీ, ఎంపీఎల్ఎస్కి కానీ, లోకల్ బాడీస్లో కానీ దాదాపుగా 80-100% అస్సాం గవర్నమెంట్ జాబ్స్లోను, అస్సాంకి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లోనూ వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలి. దాదాపుగా 60-70% అస్సాంలో జరిగే ప్రైవేట్ జాబ్స్లో వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది ఈ కమిటీ యొక్క రికమెండేషన్ని సబ్మిట్ చేసిందనమాట. ఎనీవే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ కమిటీ రికమెండేషన్ ప్రకారం 1951 జాన్ 1 నుంచి 1971 మార్చ్ 24 మధ్యలో వచ్చిన వాళ్ళు ఇండియన్ సిటిజన్సే కానీ అస్సామీ నేటివ్ పీపుల్కి కల్చరల్, ఎకనామికల్, లాంగ్వేజ్కి సంబంధించిన సేఫ్ గార్డ్స్ వీళ్ళకి వర్తించవు. 1951 జాన్ 21 కన్నా ముందు వచ్చిన ఎవరైతే ఉన్నారో అస్సాంలో వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ 6 వర్తిస్తుంది. క్లాస్ 6 అనేది 1951 జాన్ 1 నుంచి 1971 మార్చ్ 24 మిడ్ నైట్ వరకు వచ్చిన వాళ్ళకి వర్తించదు, కానీ వాళ్ళు ఇండియన్ సిటిజన్సే. 1971 మార్చ్ 24 తర్వాత వచ్చిన వాళ్ళు ఎలాగూ కూడా అస్సాం నుంచి వెళ్ళిపోతారు, ఇది ఇండియన్ సిటిజన్స్ కాదు. అదే ఎన్ఆర్సీ కూడా చెప్తుందన్నమాట. ఇది క్లాస్ 6 మీద రికమెండేషన్స్ని ఒక కమిటీ సబ్మిట్ చేసింది. ఆ కమిటీలో ఉన్న 2 మెంబర్స్ రివీల్ చేశారు, కానీ గవర్నమెంట్ అయితే ఈ రిపోర్ట్ని ఇంకా పబ్లిష్ చేయలేదు. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఈ నోటిఫికేషన్ని ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో పబ్లిష్ చేయడం జరిగింది. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ కానీ, లేదా జనరల్ ఆర్డర్స్ కానీ, లేదా నోటిఫికేషన్స్ కానీ, లేదా ప్రెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మేజర్గా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో పబ్లిష్ చేస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే హిందీ అండ్ ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా క్లాసిఫై చేయడం జరిగింది. అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒక ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ సర్వే. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, దానికి సంబంధించిన రూల్స్ అండ్ గైడెన్సెస్ మొత్తం ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020 డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో పొందపరచడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ అండ్ హిందీలో ప్రింట్ చేశారు. కాబట్టి ఎందుకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ప్రింట్ చేశారో ఆల్రెడీ మాట్లాడాం, అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా కాబట్టి. దీనికి విరుద్ధంగా అన్ని వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో కూడా గవర్నమెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ని పబ్లిష్ చేయాలి అని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. ఢిల్లీ హైకోర్టు జూన్ 30న ఈ పిటిషన్ని మీద జడ్జిమెంట్ ఇస్తూ 8th షెడ్యూల్లో ఉన్న దాదాపుగా 22 లాంగ్వేజెస్లో గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ పబ్లిష్ కావాలి అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లేదా మ్యాక్సిమం రీసెంట్గా వస్తున్న అవేర్నెస్ని అర్థం చేసుకుంటే వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో ప్రింట్ చేయమంటున్నారు అంటే, సపోజ్ నాకు ఇంగ్లీష్ అండ్ హిందీ రాదనుకోండి, అప్పుడు నేను సుప్రీంకోర్టుకు వెళ్ళాను, ఆ కేసు ఏమైందో నేను చదువుకోగలిగే శక్తి నాకు లేదు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు. లేదా అదర్ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేస్తే, సపోజ్ ఇప్పుడు నాకు తెలుగు ఉందనుకోండి, తెలుగులో కన్వర్ట్ చేశారు, నేను సుప్రీంకోర్టులో ఒక కేసు వేశాను, కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, ఆ జడ్జిమెంట్ నేనే చదువుకోగలుగుతా. లేదా నాకు నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ని హిందీలో పబ్లిష్ చేసింది అనుకోండి, నాది తెలుగులో పబ్లిష్ చేస్తేనే నాకు అసలు అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుందో నా అంతగా నేను అర్థం చేసుకోగలుగుతాను. సో ఈ కాంప్లెక్స్ సిస్టాన్ని బేస్ చేసుకొని
నార్మల్ పీపుల్ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చెప్తుందంటే గవర్నమెంట్కి సంబంధించిన అన్ని పబ్లికేషన్స్ కూడా మ్యాక్సిమం మినిమం 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజెస్లో అవసరమైతే ఈ పరిధిని ఇంక్రీజ్ చేయమని సుప్రీంకోర్టు హైకోర్టు చెప్తున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ పాలసీలో భాగంగా గవర్నమెంట్కి బర్డెన్ కాకుండా ఉండటానికి అఫీషియల్ లాంగ్వేజెస్ అయినటువంటి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే తమ పబ్లికేషన్స్ని రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తున్నారు. ఇక్కడ మేజర్ కేసు వచ్చింది. ఢిల్లీ హైకోర్టు మాత్రం క్లియర్ కట్గా June 30 జడ్జిమెంట్లో ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషనే కాదు, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని పబ్లికేషన్స్ కూడా 22 వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో 8th షెడ్యూల్లో మెన్షన్ చేసిన ఈ లాంగ్వేజ్లో పబ్లిష్ చేయాలని చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది July 28న. సుప్రీంకోర్టు August 13th జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్లెయిమ్ని తోసిపుచ్చుతూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అప్లిఫ్ట్ చేసింది. దాంతో ఇంకా కొంచెం ముందుకెళ్ళి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963ని అమెండ్ చేయండి, మోర్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని యాడ్ చేయండి ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963లో, అంటే మినిమం 8th షెడ్యూల్లో చెప్పినటువంటి 22 లాంగ్వేజెస్నైనా యాడ్ చేయండి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్లో. అప్పుడు మీరు గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ రిలీజియస్ ఏదైతే ప్రెస్ నోట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయినట్టు ఉంటుంది. వాళ్ళకి అది ఈ ఇండియన్ పీపుల్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా ప్రొవైడ్ చేసి ఉన్నట్టు ఉంటుంది అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తున్నది. దాంతోపాటుగా తమ ఓన్ అడ్మినిస్ట్రేటివ్ అంటే తమ ఓన్ జడ్జిమెంట్స్నే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ 22 లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తామని చెప్తున్నారు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్కి చెప్పడమే కాకుండా తమ ఓన్ జడ్జిమెంట్స్ని కూడా వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడానికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎనీవే, అయితే దీంట్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, దీని హిస్టరీ ఏంటి అని ఒకసారి చూస్తే అఫీషియల్ లాంగ్వేజెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ను బేస్ చేసుకుంటే ఆర్టికల్ 343(1)లో అధికరణ 343(1)లో హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేసి దేవనాగరి స్క్రిప్ట్ అనేది హిందీ దేవనాగరి స్క్రిప్ట్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్గా రికగ్నైజ్ చేయడం జరిగింది అకార్డింగ్ టు 343(1) బేస్ చేసుకుంటే. 343(2)ని బేస్ చేసుకొని హిందీ ఒక్కటే కాకుండా అఫీషియల్ లాంగ్వేజ్ని ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక 15 years 1950 దగ్గర నుంచి కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయిన దగ్గర నుంచి ఒక 15 years ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగటానికి ఆర్టికల్ 343(2) కోఆపరేట్ చేసింది. ఆర్టికల్ 343(3) ఏం చెప్తుందంటే పార్లమెంట్కి ఎంపవర్స్ ఇచ్చింది. సో ఇట్ ఎంపవర్డ్ ద పార్లమెంట్. 343(3) ఏం పార్లమెంట్కి పూర్తి అధికారాన్ని ఇచ్చిందనమాట. 343(3) ఏం అధికారాలు ఇచ్చిందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ని ఎనాక్ట్ చేసి కంటిన్యూ చేసే ప్రాసెస్ మొత్తాన్ని పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 343(3)ని బేస్ చేసుకొని. దాన్ని బేస్ చేసుకొని 1963లో సెక్షన్ 3 క్లాస్ 2ని అమెండ్ చేస్తూ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ని 1963ని తీసుకొచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీని పర్మనెంట్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అందుకని అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ 1963లో ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలోనే పబ్లిష్ చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఈ రిపోర్ట్స్ని వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో కూడా పబ్లిష్ చేస్తే మోర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ని అప్హెల్డ్ చేసినట్టు ఉంటుంది అనేది స్టేట్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు ఐడియాగా కనిపిస్తుంది. సో టోటల్ ఇష్యూని మనం గమనిస్తే ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు హిందీ ఒక్కటే 343(1)ని బేసుకొని అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. 343(2)
2ని బేస్ చేసుకొని సెక్షన్ 2ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ని 15 years ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 343(3) అనేది పార్లమెంట్కి పవర్స్ ఇచ్చింది అఫీషియల్ లాంగ్వేజ్ని ఎనాక్ట్ చేయడానికి. అందుకని ఇంగ్లీష్ని 15 yearsే కాకుండా అంటే 25th January 1965తో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ నుంచి పోతుంది. కానీ 343(3)ని పార్లమెంట్ అప్రూవల్ చేసి పార్లమెంట్కి పవర్స్ ఉన్నాయి కాబట్టి అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ని ఎనాక్ట్ చేసుకుంది. దాంతో 1963 నుంచి ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 ఏం చెప్పిందంటే హిందీ కన్ఫామ్గా అఫీషియల్ లాంగ్వేజే, ఇంగ్లీషు 25th January 1965తో ఎండ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లీష్ కూడా కొనసాగుతుంది అఫీషియల్ లాంగ్వేజ్గా, ఓన్లీ 15 yearsే కాదు కంటిన్యూగా అవుతుంది అని పార్లమెంట్ ఈ లాని తీసుకురావటం వల్ల ఎఫెక్టివ్గా హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాగా కంటిన్యూ అవటం జరిగింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ని ప్రింట్ చేయాలనేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అన్ని లాంగ్వేజెస్లో ప్రింట్ చేయమని చెప్పింది. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020 డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీద అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ మీద వచ్చిన డిస్ప్యూట్. సుప్రీంకోర్టు దీన్ని అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేయమని సాల్వ్ చేసింది. ఓకే, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మేజర్ ఇష్యూ ఇది. ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ అంటే సేంద్రియ పదార్థం. ఈ సేంద్రియ పదార్థం అంటే ఫ్లోరా ఫోనా, మొక్కలు, జంతువులు లేదా భూమి మీద ఉన్నటువంటి ఇతర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి డీకంపోజ్ అయ్యి భూమిలో కలిసిపోయిన తర్వాత ఫస్ట్ లేయర్లో కలుస్తాయి. దీన్ని ఆర్గానిక్ మ్యాటర్ అంటారు. ఈ ఆర్గానిక్ మ్యాటర్ అనేది రిచ్ ఇన్ హైడ్రోజన్, రిచ్ ఇన్ ఆక్సిజన్, రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ రిచ్ ఇన్ అదర్ ఎలిమెంట్స్. ఆర్గానిక్ మ్యాటర్ అనేది సేంద్రియ పదార్థం పంటలు బాగా పండటానికి ఉపయోగపడుతుంది. అయితే రీసెంట్ సర్వేని బేస్ చేసుకుంటే ఒక ఇండో అమెరికన్ సైంటిస్ట్ ఉన్నారు. ఆ ఇండో అమెరికన్ సైంటిస్ట్ రతన్ లాల్. ఇతనికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వచ్చింది రీసెంట్గా. ఈ రతన్ లాల్ ఈ సైంటిస్ట్ని బేస్ చేసుకొని ఇండియాలోని మేజర్ స్టేట్స్ అయిన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది వెరీ లో ఉందని చెప్తున్నారు. అది ఎంతంటే 0.2 to 0.5% వరకు ఉందని చెప్తున్నారు అనమాట. అంటే యాక్చువల్గా ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్లో ఎంత ఉండాలంటే 2 to 3% వరకు ఉండాలి. కానీ మినిమం 1% కూడా లేదు. 0.2 to 0.5% మాత్రమే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంది. అసలు ఆర్గానిక్ మ్యాటరు ఎక్కువగా ఉండటం వలన కనీసం మినిమం లెవెల్స్ 2 to 3% ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సాయిల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే భూమి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. సాయిల్ ఫెర్టిలిటీ అంటే సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ప్రొడక్టివిటీని ఇస్తుంది. తర్వాత వాటర్ రిటైనింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది ఆర్గానిక్ మ్యాటర్ కనుక ఎక్కువగా ఉంటాయి. అంటే నీటిని నిల్వ చేసుకోగలిగే సామర్థ్యం వస్తుంది ఆర్గానిక్ మ్యాటర్ కనుక ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ కాబట్టి మేజర్గా సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుంది, భూసారాన్ని పెంచుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసి సాయిల్ హెల్తీగా ఉంటారని ఇది ఉపయోగపడుతుంది ఆర్గానిక్ మ్యాటర్ అనేది. సో అంటే పంటలు బాగా పండడానికి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉపయోగపడుతుంది. మినిమం 2 to 3% ఉండాలి సాయిల్లో, ఏ సాయిల్లో అయినా కానీ. కానీ ఈ 3 స్టేట్స్లో మాత్రం 0.2 to 0.5% మాత్రమే ఉంది. ఎందుకు ఈ స్టేట్స్లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది బాగా లోగా ఉంది, సేంద్రియ పదార్థాలు బాగా తక్కువగా ఉన్నాయని ఆలోచిస్తే మేజర్ రీజన్ ఏంటంటే న్యాచురల్ కాజెస్ వల్ల కూడా ఆర్గానిక్ మ్యాటర్ డిస్ట్రాయ్ అవుతుంది. ఆ న్యాచురల్ కాజెస్ ఏంటంటే ఎర్త్కేక్స్ వచ్చినా లేదా వాల్కనోస్ వచ్చినా లేదా ఫ్లడ్స్, వరదలు వచ్చినా కానీ ఈ ఆర్గానిక్ మ్యాటర్ డిస్ట్రాయ్ అవుతుంది. నెంబర్ 2, హ్యూమన్ యాక్షన్స్. మానవ తప్పిదాల వల్ల కూడా ఆర్గానిక్ మ్యాటర్ అనేది సేంద్రియ పదార్థం అనేది సాయిల్ నుంచి పోతుంది, పై లేయర్ వెళ్ళిపోతుంది అనమాట.
ఏంటంటే ఓవర్ గ్రేజింగ్, పశువులను ఎక్కువగా మేతకు పెంచడం వలన, తర్వాత ఓవర్ టిల్లేజ్ అంటే ఎక్కువగా భూమిని దున్నటం వలన, తర్వాత పూర్ ఇరిగేషన్ అంటే నీటి వసతులు, ఇరిగేషన్ అంటే నీటిపారుదల, పూర్ ఇరిగేషన్ అంటే ఎక్కువగా వరదలు వచ్చేలాగా నీటిని పంటలలోకి పంపించటం. అంటే నార్మల్గా మనం మ్యాక్రో ఇరిగేషన్ చేస్తూ ఉంటారు. ఈ మ్యాక్రో ఇరిగేషన్ వల్ల మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ చేస్తే వాటర్ వేస్ట్ కావు, సాయిల్ కూడా హెల్తీగా ఉంటుంది. కానీ మ్యాక్రో ఇరిగేషన్ వాటర్ని ఎక్కువగా వదిలేయటం వల్ల సాయిల్ ఉన్న ఫెర్టిలిటీ పోతుంది, పై లేయర్ పోతుంది, ఆర్గానిక్ మ్యాటర్ లేయరు, దాంతోపాటు వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్ ఫెర్టిలిటీని, సాయిల్ యొక్క క్వాలిటీని, సాయిల్ హెల్త్ని, దాంతోపాటు వాటర్ రిటైనింగ్ కెపాసిటీని పెంచుతుంది. కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ లేకపోతే ప్రొడక్టివిటీ, పంటలు ఎక్కువగా పండవు. అది మేజర్ రీజన్. సో రాను రాను ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లో ప్రొడక్టివిటీ తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే ఆర్గానిక్ మ్యాటర్ అన్నమాట. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఆల్ ఎలిమెంట్స్ కూడా మేజర్ సోర్స్ అయి ఉంటుంది. హైడ్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ ఆల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఈ ఆర్గానిక్ మ్యాటర్లో ఉంటాయి. ఈ ఆర్గానిక్ మ్యాటర్ మినిమం ఉండాల్సింది 2 to 3%, కానీ ఈ స్టేట్స్లో 0.2 to 0.5% మాత్రమే ఉండింది. సో దీనివల్ల ఫ్యూచర్లో ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం పోతే ఇక్కడ ఉన్న సాయిల్స్ ఫెర్టైల్ సాయిల్స్లా కాకుండా భూసారం మొత్తం పోయి పంటలు పండుకోకుండా తయారయ్యే అవకాశం ఫ్యూచర్లో కనిపిస్తుంది. సో ఇది ఆర్గానిక్ మ్యాటర్ గురించి రీసెంట్గా డాక్టర్ రతన్ లాల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనకు న్యూస్లో వచ్చిన ఐటమ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది నవ్వేడేస్లో. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. మేజర్గా కెమికల్స్ మనం ఫెర్టిలైజర్స్లోను, పెస్టిసైడ్స్లోనూ యూజ్ చేస్తాం. సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఫెర్టిలైజర్స్, ఎరువులు ఉపయోగిస్తాం. వాటికి వచ్చిన మొక్కలకు వచ్చిన చీడపీడలని నుంచి మొక్కల్ని, పంటని కాపాడటం కోసం మనం పెస్టిసైడ్స్, పురుగు మందులు ఉపయోగిస్తాం. ఈ ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ రెండిట్లో కెమికల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ కెమికల్ ఏమవుతుందంటే ఒకసారి కెమికల్స్ పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ యూజ్ చేస్తే అది ఆ ప్రొడక్ట్, రైస్ అయితే రైస్, వీట్ అయితే వీట్, వాటిల్లో ఉండిపోతుంది ఎంతో కొంత. వాటిని మళ్ళీ ఇంకొక పంటని ఉపయోగించడం వల్ల ఆల్రెడీ ఎంతో కొంత కెమికల్ దాంట్లో యాడ్ అయింది. మళ్ళీ ఎక్స్టర్నల్గా ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు. మళ్ళీ దాని నుంచి వచ్చిన సీడ్స్నే విత్తనాలుగా ఉపయోగిస్తారు. మళ్ళీ ఫెర్టిలైజర్స్, మళ్ళీ పెస్టిసైడ్స్ కొడతారు. ఇలా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి కెమికల్ కంటెంట్ అనేది ఆహార పదార్థాల్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది అన్నమాట. దీన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. అలా జరక్కోకుండా మన హెల్త్ని, క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కూడా కారణం ప్రొడక్ట్స్లో, మనం తినే ఆహార పదార్థాల్లో కెమికల్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే అన్నమాట. అలాంటి కెమికల్ కంటెంట్ని తగ్గించాలి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని చేయాలి, అందరూ సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలి. అలా ఆర్గానిక్ ఫార్మింగ్ని చేస్తున్న ఆర్గానిక్ ఫార్మర్సు వరల్డ్లో ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకనే ఇండియా ఆర్గానిక్ ఫార్మర్స్కి టాప్ ప్లేస్గా ఉండింది. ఎక్కువ మంది ఆర్గానిక్ ఫార్మర్స్ ఇండియాలోనే ఉన్నారు. మనకి మేజర్గా ఉన్న న్యూస్ ఏంటంటే ఇండియాలో ఏ స్టేట్ ఫుల్లీ వరల్డ్లోనే, ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్గానిక్ ఫార్మింగ్ని కంటిన్యూ చేస్తున్న స్టేట్ ఏంటంటే సిక్కిం. సో సిక్కిం అనేది కంప్లీట్ ఆర్గానిక్ స్టేట్గా రికగ్నైజ్ అవ్వడం జరిగింది వరల్డ్ మొత్తంలో. దాంతోపాటు త్రిపుర, ఉత్తరాఖండ్ ఈ 2 స్టేట్స్ కూడా కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్గా మారాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ఆ టార్గెట్ని రీచ్ అవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. యాక్చువల్గా మీరు ఇండియా చూస్తే ఇండియాలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 8 స్టేట్స్ ఉంటాయి మనకి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనే 8, సిక్కింతో కలుపుకొని 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం కలిపి 8 స్టేట్స్ ఉంటాయి. ఈ 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య భారతదేశంలో ఉన్న 8 రాష్ట్రాలు కూడా కెమికల్స్ తక్కువగానే ఉపయోగిస్తాయి మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే. సో ఆల్రెడీ నార్త్ ఈస్ట్ అనేది, ఈశాన్య రాష్ట్రాలు అనేది కెమికల్స్ని తక్కువగా ఉపయోగించే ఫార్మింగ్.
దాంతో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఆ వాడే కొంచెం అతి తక్కువ మొత్తంలో కెమికల్స్ని కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో వాడటం ఆపుతున్నారన్నమాట. ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ మనకి 2 స్కీమ్స్ మేజర్గా నార్త్ ఈస్ట్ అండ్ అదర్ స్టేట్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకటి పరంపరాగత్ కృషి వికాస్ యోజన. దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు ఇంప్రూవ్ ఆర్గానిక్ కల్టివేషన్ ఇన్ ఇండియా. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే పరంపరాగత్ కృషి వికాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవ స్కీమ్ ఏంటంటే MOVCD అంటారు. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా MOVCD యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని నార్త్ ఈస్ట్లో డెవలప్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్. ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్గానిక్ యొక్క వాల్యూ చైన్ని డెవలప్ చేయాలన్నదే ఈ MOVCD ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రెండు కూడా ఇండియాలో ఆర్గానిక్ ఫార్మింగ్ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్స్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సింపుల్, కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్స్ని, కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయటమే ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ మనకి ఇంక్రీజ్ అవటం వలన, సిక్కిం మేజర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవటం వల్ల ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. 2018-19లో దాదాపుగా 50% ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి. 5151 crore రూపీస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఇండియా నుంచి. అయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ ఇచ్చేది ఎవరు ఇండియాలో అంటే మేజర్గా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్, NPOP. ఈ NPOP నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తుంది. దాంతోపాటుగా PGS అనేది కూడా సర్టిఫికెట్ని ఇష్యూ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ PGSని మనం పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అంటారు. ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ కూడా సర్టిఫికెట్ని ఇస్తూ ఉంటుంది. ఈ PGS, NPOP సర్టిఫికెట్ని ఇస్తాయి. అయితే ఒక ప్రోడక్ట్ని మనం ఆర్గానిక్ ప్రోడక్టా కాదా అని రికగ్నైజ్ చేయడానికి కొన్ని లోగోస్ను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లోగో ఉంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లోగో ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఇస్తుంది. తర్వాత జైవిక్ భారత్ అనే లోగో ఉన్నా కానీ అది ఆర్గానిక్ ప్రొడక్ట్, గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్. తర్వాత PGS ఆర్గానిక్ ఇండియా ఇది ఉన్నా కానీ అది ఆర్గానిక్ ప్రొడక్ట్. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇండియాలో కొంచెం ఇంప్రూవ్ అవటం అనేది ఒక పాజిటివ్ పాయింట్. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడినట్టే ఇది. ఎందుకంటే కెమికల్ కంటెంట్ అనేది ఫుడ్ ప్రొడక్ట్స్లో ఎక్కువ అవుతున్న తరుణంలో కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్స్ యూజ్ చేయటం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఆర్గానిక్ రైతులందరూ, ఆర్గానిక్ ఫార్మర్స్ అందరూ వెళ్ళటం వల్ల, ఫార్మర్స్ అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్ళటం వల్ల ఇండియాలో వరల్డ్ వైడ్గా హెల్త్ని మేజర్గా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నట్టు, దాంతోపాటు సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతున్నట్టు, న్యాచురల్ టేస్ట్ని ఆ ఫుడ్ ప్రొడక్ట్స్కి ఇస్తున్నట్టు. ఎనీవే ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం అనుకున్నంత పాజిటివ్ వేలోనే మనం వెళ్తున్నాం. సిక్కింతో పాటు అదర్ స్టేట్స్ కూడా మ్యాక్సిమం ఆర్గానిక్ ఫార్మింగ్ని కల్టివేట్ చేస్తే ఇండియా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఎకానమీ పరంగా కూడా అదర్ ఎక్స్పోర్ట్స్ని, ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్ని చేస్తూ తన ఎకానమీని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎకానమీకి సంబంధించిన రీసెంట్ ట్రెండ్స్ని మనం గమనిస్తూ వస్తున్నాం మన ప్రీవియస్ క్లాసెస్ నుంచి కూడా. ఇన్ఫోగ్రాఫిక్స్, మేజర్గా గ్రాఫ్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, వీటిని మనం ఒక సిరీస్గానే చేస్తూ వెళ్తున్నాం. ప్రతి వీక్లో మనకు వచ్చినటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫోగ్రాఫిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ అని ఉంటుంది, PMI అంటారు, పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్. ఈ పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అనేది ఏంటంటే మన ఇండియన్ ఎకానమీలో ప్రైవేట్ సెక్టార్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అని రికగ్నైజ్ చేసేదే పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్. అంటే ప్రైవేటు రంగ కంపెనీలు, ప్రైవేటు రంగ సంస్థలు ఎంత వృద్ధిని నమోదు చేస్తున్నాయి, ఎంత ఎకనామికల్ యాడ్ చేసుకుంటుంది, ఎంత మనీని సంపాదిస్తున్నాయి, లేమ్యాన్ టర్మ్స్లో చెప్పాలంటే అదే పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్.
సో ఈ పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అనేది మనకి ప్రైవేట్ కంపెనీలు సర్వీసెస్ ఉంటాయి, సేవలు అందించే కంపెనీలు ఉంటాయి, మనకి ప్రైవేట్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి. పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అనేది ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో రీసెంట్గా ఎన్ని పాయింట్స్ గ్రోత్ ఉందంటే 46 పాయింట్స్ ఉంది. పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అనేది 50 కన్నా ఎక్కువగా ఉంటే పాయింట్స్ అప్పుడు ప్రైవేట్ సెక్టార్ బాగా డెవలప్ అవుతున్నట్టు. కానీ ఈ కోవిడ్-19 పీరియడ్ వల్ల ప్రైవేట్ సెక్టార్ అంతగా గ్రోత్లో లేదు, కంపెనీస్ అన్నీ క్లోజ్లో ఉండటం వల్ల. అందుకనే పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూస్తే 46 పాయింట్స్ ఉంది. పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ సర్వీస్ సెక్టార్ చూస్తే ఇది 34.2% ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ కానీ బ్యాంకింగ్ సెక్టార్ కానీ అన్ని సర్వీస్ సెక్టార్స్ కూడా లో గ్రోత్ని ప్రొజెక్ట్ చేస్తున్నాయి, ప్రైవేట్ సెక్టార్స్ కూడా. ఎనీవే ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఎకానమీలో ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ని ఇండికేట్ చేస్తుంది. అలా 50 పాయింట్స్ కన్నా కానీ ఎక్కువగా ఉంటే ఆ ప్రైవేట్ సెక్టార్ డెవలప్ అవుతున్నట్టు. కానీ ఈ కోవిడ్-19 పీరియడ్ వల్ల 50 పాయింట్స్ కన్నా తక్కువగానే ఉంది. కానీ ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇది మనం పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ గురించి నేర్చుకోవాల్సింది. ఎకానమీలో ఈ టాపిక్స్ అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, నాన్ బాస్మతి ఎక్స్పోర్ట్స్. బాస్మతి రైస్ని ఎక్స్పోర్ట్ చేయటంలో ఇండియా హైయెస్ట్ పొజిషన్లోనే ఉంది. ఎందుకంటే బాస్మతి రైస్ పండే జాగ్రఫికల్ ఏరియా మన ఇండియాలో ఎక్కువగా ఉంది. ఎక్కడ ఎక్కువగా బాస్మతి రైస్ పండుతుంది అంటే హిమాలయన్ రేంజెస్లో, అంటే హిమాలయన్ ఫుట్ హిల్స్ దగ్గర, గంగా రివర్ బ్యాంక్స్లోనూ మనకి మేజర్గా బాస్మతి రైస్ పండుతుంది. సో ఈ బాస్మతి రైస్ గురించి రీసెంట్గా జాగ్రఫికల్ ఇండికేషన్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. బాస్మతి ఎక్స్పోర్ట్స్, ఈ బాస్మతి బిర్యానీ వండుకునే ఈ రైస్ని ఎక్స్పోర్ట్ చేయడంలో మనం టాప్లోనే ఉన్నాం. కానీ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ రీసెంట్గా రైస్ మనం ప్రొడక్షన్ పెంచుతున్నప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఎందుకంటే మనకి పోటీగా వరల్డ్ మార్కెట్లో వియత్నాంతో పాటు ఇండోనేషియా, మలేషియా ఇవన్నీ కూడా మనకు పోటీని ఇస్తున్నాయి. ఎనీవే నాన్ బాస్మతి ఎక్స్పోర్ట్స్ అంటే ఇక్కడ రైస్ ఎక్స్పోర్ట్స్ అనమాట. నార్మల్ బాస్మతి కాకుండా అదర్ రైస్ ఎక్స్పోర్ట్స్. నాన్ బాస్మతి ఎక్స్పోర్ట్స్ రీసెంట్ ట్రెండ్స్ని గమనిస్తే ఇయర్ బై ఇయర్ తగ్గుతూ వస్తున్నాయి. సో అదర్ కంట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, రైస్ ఎక్స్పోర్ట్స్. మన కంట్రీ యొక్క రైస్ ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. 17-18లో 86.48 lakh టన్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం. 18-19 వచ్చేసరికి అది 75.99 lakh టన్స్కి పడిపోయింది. 2019-20 వచ్చేసరికి అది ఇంకా తగ్గి 50.40 lakh టన్స్కి పడిపోయింది. 2021 ప్రజెంట్ ఇయర్లో ఇప్పటివరకు మనం రికార్డ్ చేసింది 11.13 lakh టన్స్ మాత్రమే. దీనివల్ల మనకేమర్థం అవుతుందంటే ఇయర్ బై ఇయర్ మన రైస్ ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గుతున్నాయి అని అర్థమవుతుంది. సో నాన్ బాస్మతి ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. సో అది మనం గమనించాల్సింది. నెక్స్ట్, రియల్ జీడిపి గ్రోత్ రేట్. మనం ఆల్రెడీ ఎకానమీ టెర్మినాలజీలో మాట్లాడాం. ముందు మీరు ఎకానమీ ఏదైతే మేజర్ వీడియోస్ ఉన్నాయో 53 వీడియోస్, వాటిని చూసిన తర్వాత కరెంట్ ఎకానమీ కంటిన్యూగా చూడాలి మీరు. అక్కడ ఏవైతే టాపిక్స్ మిస్ అయినాయో అవన్నీ కూడా కరెంట్ ఎకానమీలో మీకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. రియల్ జీడిపి గ్రోత్, రియల్ జీడిపి, నామినల్ జీడిపి అని మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం అక్కడ వీటి గురించి మాట్లాడాం. రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. సింపుల్, 1 year పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఈ 3 రంగాల మీద ఎంత ఆదాయం వస్తుంది అనేదే జీడిపి. సింపుల్గా చెప్పాలంటే భారతదేశం యొక్క సంవత్సర ఆదాయం. అది రియల్ జీడిపి అంటే ఏంటంటే మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో మాట్లాడాం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్, పెరిగిన రేటు కాకోకుండా ఆ వస్తువు యొక్క అసలైన రేట్ని, ఎన్ని వస్తువులు ప్రొడ్యూస్ అయినాయి ఆ వస్తువు యొక్క అసలైన రేట్ని వేస్తే మనకు వచ్చేది రియల్ జీడిపి. అంటే సింపుల్గా పెరిగిన రేట్లు కాకుండా ఆ వస్తువు యొక్క అసలు ధరని మనం పరిగణలోకి తీసుకుంటే వచ్చేదే రియల్ జీడిపి అనమాట. అలాంటి రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది అంటే వాస్తవ ఆదాయం ఎంత,
వాస్తవ స్థూల దేశీయోత్పత్తి ఎంత అని చూస్తే 2015-16లో ఇది 8% ఉంది. 2016-17లో 8.3% ఉంది. 17-18లో 7% ఉంది. 18-19లో 6.1% ఉంది. 19-20 వచ్చేసరికి 4.2% వచ్చింది. అంటే రియల్ జీడిపి గ్రోత్ రేటు తగ్గుతుంది అని మనం అర్థం చేసుకోవటం. అంటే భారతదేశం యొక్క ఆదాయం తగ్గుతూ వస్తుంది. సో మ్యాక్సిమం చాలా కాజెస్ అయి ఉండొచ్చు వాటికి. నెక్స్ట్ రెపో రేట్ అనేది బ్యాంకింగ్కి సంబంధించిన అంశం. రెపో రేట్ అనేది ఒక ఇంట్రెస్ట్ రేట్. మనం బ్యాంకింగ్లో ఆల్రెడీ మాట్లాడాం దీని గురించి. రెపో రేట్ అనేది ఇంట్రెస్ట్ రేట్. రెపో రేట్ ఎక్కడ తీసుకుంటారు? బ్యాంక్ అనేది ఆర్బీఐ దగ్గర మనీ తీసుకున్నప్పుడు ఆర్బీఐకి బ్యాంక్ పే చేసే ఇంట్రెస్ట్ రేటే రెపో రేట్. రెపో రేట్ ఇంక్రీజ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే బ్యాంక్స్ బారోయింగ్ తగ్గింది అని అర్థం. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ నేను ఇప్పుడు బ్యాంక్ అనుకోండి, నేను ఆర్బీఐ, మీరు బ్యాంక్, నేను ఆర్బీఐ రెపో రేట్ని పెంచాను అనుకోండి, మీరు నాకు పే చేసే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది కాబట్టి నా దగ్గర నుంచి తక్కువ మనీ తీసుకుంటారు. ఒకవేళ నేను రెపో రేట్ని బాగా తగ్గించాను అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా వస్తుంది కాబట్టి ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులన్నీ మనీ ఎక్కువ తీసుకుంటాయి. బ్యాంకులు మనీ ఎక్కువ తీసుకుని అంటే బ్యాంక్ సిస్టమ్ దగ్గర మనీ అవైలబుల్గా ఉంది, వాళ్ళు లెండింగ్ చేస్తారు, అప్పులుగా ఇస్తారు ప్రజలందరికీ. అప్పుడు ప్రజల దగ్గర కూడా అంటే సిస్టంలో కూడా మనీ లిక్విడిటీ పెరుగుతుంది. అంటే రెపో రేట్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా సిస్టంలో లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందరి దగ్గర మనీ సరఫరా అంటే మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. సో మనీ సరఫరా అనేది పెరుగుతుందన్నమాట రెపో రేట్ని తగ్గిస్తే. రీసెంట్ పాలసీలో కూడా మనం మానిటరీ పాలసీలో కూడా చూసాం, రెపో రేట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గిస్తూ వస్తూ ఇప్పుడు 4%కి తీసుకొచ్చింది. అక్కడ నుంచి ఇంకా తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని తగ్గించుకోకుండా అలానే ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెపో రేటు 2019 ఫిబ్రవరి నుంచి మనం గమనిస్తే 6.3 ఉంది 2019 ఫెబ్లో. 2020 ఆగస్ట్ 6కి వచ్చేసరికి ఇది 4% ఉంది. అంటే రెపో రేట్ బాగా తగ్గింది. అంటే దాని అర్థం ఏంటి? మనీ లిక్విడిటీ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అనమాట ఇది. అంటే మనీని సిస్టంలోకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంప్ చేయడం ఎక్కువైంది. ఎందుకంటే అందరి దగ్గర మనీ ఉంటేనే డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయితేనే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే సో ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది కొంత అయితే ఉంటుంది సర్క్యులేషన్లోకి మనీ ఇంక్రీజ్ అయినప్పుడు. రెపో రేట్ తగ్గుతూ ఉంటే మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం ఇన్ఫ్లేషన్ ఉంటేనే ఎకానమీ డెవలప్ అవుతుంది. కంప్లీట్గా హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఉండకూడదు, లోయర్ ఇన్ఫ్లేషన్ ఉండకూడదు, మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఉండాలన్నమాట. ఎనీవే రెపో రేట్ తగ్గింది అంటే దాని అర్థం ఏంటంటే మనీ సరఫరాని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తున్నారు. తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గినాయి అంట బాగా. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ప్రతి ఎంప్లాయీ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయీకి సంబంధించిన కంపెనీ కూడా కొంత అమౌంట్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ అమౌంట్ మొత్తానికి సేవింగ్స్ చేసుకున్నందుకు గాను వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ రేట్ని ఇస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న మనీ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజ్ చేసుకుంటుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ని మీరు గమనిస్తే ఒక ఎంప్లాయీ, ఇప్పుడు సపోజ్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అనుకోండి, నేను కొంత అమౌంట్ని ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్కి ఇస్తాను, గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తుంది. ఈ రెండు కలిపి సో సేవింగ్స్లో ఉంటాయి. వాటికి ఇంట్రెస్ట్ రేట్ని నాకు కావాల్సినప్పుడు వాటిని విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 6 months అలా ఉంటుందన్నమాట. సో ఇలా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ని మీరు గమనిస్తే 2015-16లో 8.8% ఉంది. 2018-19కి వచ్చేసరికి అది 8.65% అయింది. 1920కి వచ్చేసరికి అది 8.50 అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్లో మీరు సేవ్ చేసుకున్న మనీకి కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి, కానీ అంత హెవీగా ఏం డ్రాప్ అవ్వలేదు, స్లైట్గా డిక్రీజ్ అయినాయని అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఎకనామికల్ రీసెంట్ ఇండికేషన్స్ ఆగస్ట్ మంత్లో. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్ ఇది. గ్లోబ్లో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్యాటర్న్స్ ఎలా మారినాయి అనేది ఈ స్లైడ్ చూపిస్తుంది. మనకి ఎనర్జీ సోర్సెస్ అనేవి మేజర్గా 2 types ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి అంటే శక్తి వనరులు, ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధనాలు, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వీటిని పునరుత్పత్తి కాని ఇంధనాలు అంటారు. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్నే మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు, అంటే సాంప్రదాయ ఏతర వనరులు. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం సాంప్రదాయ వనరులు అంటారు, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అన్నమాట.
రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనం ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా తరిగిపోదు. అంటే సోలార్ యూజ్ చేసుకుంటున్నాం, ఏమైనా తరిగిపోతుందా? తరిగిపోదు. దాంతోపాటుగా ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ కాదు వీటి వల్ల. ఇవి వాడుతుంటే అయిపోతాయి, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. ఇవి వాడుతుంటే అయిపోవు, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాదు. సోలార్ కానీ విండ్ కానీ ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తాయి. జియోథర్మల్ ఎనర్జీ, బయోఫ్యూయల్, జైవ ఇంధనాలు, సో టైడల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి కోల్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, తార్, ఇవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్ అనమాట. వీటిని బర్న్ చేయటం వల్ల ఇవి అయిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకని వరల్డ్ మొత్తం కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుందని, గ్లోబల్ వార్మింగ్కి ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కారణమవుతున్నాయని అన్ని కంట్రీస్ కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వల్ల ఇంధనాలు అయిపోవు, దాంతోపాటుగా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాదు, పర్యావరణం పరిరక్షణగా ఉంటుంది. తర్వాత ఫ్యూయల్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది తరిగిపోకుండా. అయితే సోలార్ అండ్ విండ్ ఎనర్జీని మనం గమనిస్తే 2015-16లో గ్లోబ్ మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ కలిపి సోలార్ 56 గిగావాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటే విండ్ ఎనర్జీ 63 గిగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 1670లో సోలార్ 75 గిగావాట్స్, విండ్ 54. విండ్ తగ్గింది, సోలార్ పెరిగింది. తర్వాత 1718లో సోలార్ 99 పెరిగింది, విండ్ 52, విండ్ తగ్గింది. 1819లో సోలార్ పెరిగింది 108, విండ్ తగ్గింది. 1920లో 1920 వచ్చేసరికి 118, 61 అయింది. తర్వాత 2021 వచ్చేసరికి 111, 58 అయింది. అంటే ఈ స్లైడ్ మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోలార్ ఎనర్జీ సోర్స్ని యూజ్ చేయటం గ్లోబ్ మొత్తం మీద ఇంక్రీజ్ అయింది, విండ్ ఎనర్జీ తగ్గింది. సో ఇవి మనం డ్రా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అనమాట. రాను రాను సోలార్ ఎనర్జీ వాడకం ఇంక్రీజ్ అవుతుంది, విండ్ ఎనర్జీ కెపాసిటీ తగ్గుతుంది. అలా అని కంప్లీట్గా పడిపోవట్లేదు. కానీ సోలార్, విండ్ రెండు యూజ్ చేయటం వలన మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కాదు. విండ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ స్పేస్ కావాలి, లార్జ్ టర్బైన్స్ యూజ్ చేయాలి. అందుకని విండ్ ఎనర్జీ చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి, వీటికి చాలా పెద్ద స్పేస్ కావాలి. వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఎక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా సోలార్ కన్నా కూడా. అలాంటప్పుడు విండ్ ఎనర్జీ టర్బైన్స్ని ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ని చేయాలి. అంటే సముద్రానికి దగ్గరలో ఎక్కువ గాలి వీస్తుంటుంది కాబట్టి సముద్రం లోపల ఈ ఆఫ్ షోర్ విండ్ టర్బైన్స్ని ఎక్కువగా ఇన్స్టాల్ చేస్తే కొంచెం కాంప్లెక్స్ అయినప్పటికీ కూడా స్పేస్ కలిసి వస్తుంది. సముద్రంలో ఉంటాయి కాబట్టి సముద్రంలో కూడా ఎక్కువగా అలలు రావటం వల్ల గాలి ఎక్కువగా వీస్తుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా విండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా డెవలప్ చేయొచ్చు. ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అందుకనే విండ్ ఎనర్జీ గ్లోబ్ మొత్తం మీద ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సోలార్ ఎనర్జీ హీట్లో ఉన్న ఫోటాన్ ఎనర్జీని తీసుకుంటుంది కాబట్టి సోలార్ ఎనర్జీ అనేది ఎవ్రీవేర్ కాబట్టి సోలార్ ఎడిషన్ ఇంక్రీజ్ అయ్యి విండ్ ఎడిషన్ తగ్గుతూ ఉంది గ్లోబ్ మొత్తం మీద. సో ఇది సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నుంచి మనం డ్రా చేయాల్సిన పాయింట్. సో ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్. సోలార్ అండ్ విండ్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేయటం వల్ల వీటిని బర్న్ చేయటం వల్ల, వీటిని ఉపయోగించడం వల్ల, వీటిని ఉత్పత్తి చేయటం వల్ల, ప్రొడ్యూస్ చేయటం వల్ల కార్బన్ కాంపౌండ్స్ ఏమీ ఉత్పత్తి కావు. కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్స్ కానీ ఏమీ ప్రొడ్యూస్ కావు. హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏమీ ప్రొడ్యూస్ కావు. సో అందుకని ఎన్విరాన్మెంట్కి కూడా ఫ్రెండ్లీ అనమాట, గ్లోబల్ వార్మింగ్ ఉండదు. సో అందుకనే సోలార్ అండ్ విండ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటారు ఫ్యూచర్లో. కన్వెన్షనల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిక్రీజ్ చేసుకుంటారు. అంటే కోల్ నుంచి కానీ పెట్రోల్, డీజిల్ ఈ వాడకాలన్నీ పోయి సోలార్ అండ్ విండ్, తర్వాత బ్యాటరీ కార్స్ ఇవన్నీ వచ్చడానికి ఫ్యూచర్లో అవకాశం ఉంది. సో ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్.